అమ్మా కాలేజ్ పోతున్నా. అమ్మా కాలేజ్ పోతున్నా. ఏంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? రోజు చూస్తున్నావు కదా, రోజులాగే ఉన్నా. ఓ, నాకే కొత్త కనిపిస్తున్నావా? చాలే, ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళు. డైరెక్ట్గా మాట్లాడావు, నంబర్ అడిగితే ఇవ్వవు, కానీ చూసి మాత్రం నవ్వుతావు. పేపర్ మీద రాసి పంపుతున్నా కదా. అవునవును, ఏదో మూగదానిలా పేపర్ మీద రాసిస్తావు. వద్దంటే చెప్పు, ఎలాంటివి పంపను. అమ్మో వద్దులే, కనీసం ఇదేనా ఉంది కదా. సరే సరే, నా ఫ్రెండ్ వస్తుంది, వెళ్ళు. సరే, ఈ రోజు ఈవినింగ్ నీకు ఒక లెటర్ ఇస్తా, చాలా ఇంపార్టెంట్ అది. ఏం రా, ఒక్కనవే కూర్చొని ఏదో ఆలోచిస్తా ఉన్నావు? ఏం సంగతి? ఈ మధ్య గలీలో కూడా అమ్మాయి వెనకాల బాగా తిరుగుతున్నావు. చూస్తుంది, నవ్వుతుంది, పేపర్ మీద రాసిస్తుంది, కళ్ళల్లోకి చూసి మాట్లాడదు, నంబర్ అడిగితే ఇవ్వదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ? ప్రపోజ్ చేస్తావా? ఎలా చేస్తావురా? అమ్మాయి ఇంటి దగ్గర కుదరదు, గలీలో కుదరదు, మరి ఎలా చేస్తావురా? ఏముంది, రోజు పేపర్ మీద రాసిచ్చినట్టే రాసిచ్చేస్తా. మరి రాసావా లెటర్? ఇప్పుడు రాస్తా, పదరా. Yes!
హలో శ్రావణి, ప్రపంచంలో చాలామంది చాలా విధాలుగా కలిసి ఉంటారు. కానీ మనమేంటో ఎదురెదురున్నా కూడా మాటలు రాని మూగవాళ్ళలా పేపర్ లెటర్స్ వల్ల కలిసాం. అయినా నువ్వు నా కళ్ళల్లో చూసి మాట్లాడితే తెలిసేది నీకోసం నేను పడే తపన. కళ్ళను చూసి అర్థం చేసుకున్న మనసే నీకుంటే నాకింత బాధ ఉండకపోవచ్చు. శ్రావణి, నిన్ను ఫస్ట్ టైం మీ అమ్మ తిడుతుంటే చూసా. చిన్న పిల్లలా ఏడ్చుకుంటూ బయటకొచ్చా. అప్పుడే చూసా నీ కళ్ళల్లో నుంచి వచ్చే వెచ్చని కన్నీళ్ళు చుక్కలా వచ్చి నా మనసుకు తాకాయి. తర్వాత నువ్వు బతుకమ్మ పట్టుకొని వస్తుంటే ఆ లంగా ఓణిలో వర్షం వచ్చే ముందు కురువిప్పిన నెమలి నాట్యం ఆడినట్టు, కలువ పువ్వు లాంటి నీ అందమైన కళ్ళకి కారుమబ్బు లాంటి నల్లటి కాటిక రాసినట్టు, సముద్రాల నుంచి వచ్చే అలల అలకడిలా నీ మువ్వుల శబ్దం నా మనసుకు వినిపించింది. అప్పుడు మొదలైంది ఈ ప్రేమ అనే ఫీలింగ్. ఏంటి, ప్రేమిస్తున్నావా అని నువ్వు అడిగితే అవును ప్రేమిస్తున్నా. ఎంత అంటే నువ్వు చిరాగ్గా నన్ను చూస్తావు కదా అంతకన్నా ఇష్టంగా, నువ్వు కోపంగా తిడతావు కదా అంతకన్నా మధురంగా, నువ్వు నన్ను చూసి నవ్వుతావు కదా అంతకన్నా అందంగా నిన్ను ప్రేమిస్తున్నా. నీకు కూడా నా మీద ఇష్టం ఉంటే ఒక్కసారి రోజు నాకు లెటర్ ఇచ్చే కిటికీ దగ్గరికి వచ్చి వెళ్ళు. అదే నా ప్రేమకి ఎస్ అనే సిగ్నల్ అనుకుంటా. నీ రాక కోసం మా ఇంటి ముందు నుంచి వేచి చూస్తా. ఇట్లు నువ్వే డిసైడ్ చేయాలి. అలా దొంగల రాకపోతే గేట్ తీసుకుని రావచ్చుగా. ఏంటమ్మా నువ్వేనా ఈ మాట అనేది? కనీసం కళ్ళల్లోకి చూసి మాట్లాడావు, అలాంటిది డైరెక్ట్గా రమ్మని చెప్తున్నావా? మా ఇంట్లో వాళ్ళు పడుకున్నారు అందుకే అలా చెప్పా. అది సరే, కిటికీ దగ్గరికి వచ్చావంటే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేగా. నేను నీకు చెప్పలేదే. అదేంటి, కిటికీ దగ్గరకు వచ్చావు కదా, ఎందుకు వచ్చావు? మా ఇంట్లో వాటర్ తాగే ప్లేస్ అదే, అందుకే వచ్చా. సరే ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఆ, అంటే అది అది నీకు ఒకటి చెప్పాలి. శ్రావణి, అమ్మ మా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తున్నా.